కిరీటమును ధరించి భుజముపై దుమ్మి వేయబడే కిరీటమును ధరించి భుజముపై దుమ్మి వేయబడే ప్రాణమిడే యేసు సిలువలో ప్రాణమిడే యేసు సిలువలో
రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. రక్షణను పొంది రక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు
మొదటి పనులను మించెను. అధికంగా ఏమో అంత్యదశ మొదటి పనులను మించెను. మొదటి మందిర మహిమను మించె తుది మందిర మహిమ. మొదటి మందిర మహిమను మించె తుది మందిర మహిమ. యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ కన్యకలు మరి తమ చేతులు అందరూ కూడా సొంత అంటే ప్రతి ఒక్కరు వారికి రాయబడిన మాట ఏంటంటే తమ దివిటీలు పట్టుకొని ఏంటంటే ఇక్కడ తమ దివిటీలు పట్టుకున్నారు. అవన్నీ కూడా వారి దివిటీలు వారి చేతుల్లో ఉన్నాయి. ఆ దివిటీలు మరి వాళ్ళు పట్టుకొని ఏం చేస్తున్నారంటే అక్కడ రాయబడిన మాట పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు. ఇక్కడ పెండ్లి కుమారుడు కనబడుతున్నాడు. పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమారుడిని ఎదుర్కోవటానికి ఈ 10 మంది కన్యకలు కూడా తమ తమ డ్యూటీలు పట్టుకొని మరి బయలుదేరారు అన్నమాట. అయితే జరిగిన సంఘటన ఏంటంటే ఈ పెండ్లి కుమారుడు ఎవరు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎవరండి పెండ్లి కుమారుడు? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి పెండ్లి కుమారుడు మనం చెప్పబడి చూస్తామంటున్నాం. చూడండి మరి 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయంలో మరి మాట మనం చూస్తాం. అది కాదండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఉపవాసం గురించి చెప్తున్నప్పుడు పెండ్లి కుమారుడు మరి మీతో ఉన్నప్పుడు మరి ఉపవాసం ఇచ్చారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి పెండ్లి కుమారునిగా ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన పెండ్లి కుమారుడుగా 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. 9వ అధ్యాయము 15వ వచనం. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున
పెండ్లి ఇంటి వారు ఎవరి గురించి చెప్పబడుతుందండి? యేసుక్రీస్తు ప్రభు వారు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా అంటే ఈ పెండ్లి కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 22వ అధ్యాయము మత్తయి సువార్త 2వ వచనం అండి. 2వ వచనం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరంటే పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు ఆయన తిరిగి రానన్నాడు. ఈ భూమి మీద ఉన్న సంఘము సిద్ధపడుతుంది ఆయన ఎదుర్కోవటానికి. యేసుక్రీస్తు ప్రభువారు రానన్నాడు. ఇక్కడ సంఘము అనగా మరి 10 మంది కన్యకులుగా కనపడుతూ ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ వస్తున్నారు. ఈ సిద్ధపాటు విషయంలో చూసినట్లయితే ఇక్కడ వారి గురించి చెప్పని మాట చదవండి. మొదటి వచనం అయిన తర్వాత మనము 2వ వచనానికి వెళ్దాం. ఏముందండి అక్కడ? 2వ వచనంలో వీరిలో 5 బుద్ధి లేని వారు. వారి క్వాలిఫికేషన్ ఏంటంటే, వారి యొక్క పరిస్థితి ఏంటంటే 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ బుద్ధి గలవారు లేకపోతే బుద్ధి లేనివారు అని ఆలోచన చేసినట్లయితే అసలు ఎవరు మనం బుద్ధి గలవారు అనుకుంటాం చెప్పండి? ఎవరిని మనము బుద్ధి గలవారుగా ఎంచాలి? బుద్ధి గలవారు అంటే ఎవరు అని ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదామండి. 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనినా. ఎవరండి బుద్ధి గలవాడంటే? బండ మీద ఇల్లు కట్టుకోవడం కాదండి. ముందు ఒక మాట రాయబడింది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు. ఎవరు అంటే, ఎవరు బుద్ధి గలవారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల చొప్పున నడిచినేవారు. ప్రియమైన సంఘంలో 2 రకాలైన ప్రజలు ఉంటారు. వీళ్ళందరూ కూడా సంఘంలోనే ఉన్నారు. వారు దేవుని కొరకు సిద్ధపడుతున్నారు. 2 రకాలుగా విడిపోయారు. కొంతమంది ఏమో బుద్ధి గలవారు, కొంతమంది ఏమో బుద్ధి లేనివారు. ఈ బుద్ధి గలవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. తర్వాత అండి బుద్ధి లేని వారు ఎవరండి? బుద్ధి లేని వారు 26వ వచనం చదవండి. ఎవరు బుద్ధి లేని వారు? మరియు వీణా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనినా. ఏంటండి ఎవరండి బుద్ధిహీనుడు? బుద్ధిహీనుడు ఎవరు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఇక్కడ ప్రజలు మరి బుద్ధి గలవారు, బుద్ధి లేని వారంటే ఈ బుద్ధి గలవారు ఎవరంటే దేవుని మాటలు విని వాటి చొప్పున చేసేవారు, నడుచుకునేవారు. బుద్ధి లేని వారు ఎవరంటే సంఘంలో ఉంటారు, ఎంతో కాలంగా ఉంటారు, ఎంతో కాలంగా సంఘంలోనే ఎదుగుతుంటే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట చొప్పున వారు నడుచుకున్నారు. ఈ దినాల్లో అంటే నిజంగా దేవుని వెంబడించేవారు బుద్ధి గలవారు, ఏదో పైపైన వెంబడించేవారు బుద్ధి లేనివారు. వారి చేతుల్లో ఏముందంటే ఇక్కడ దివిటీలు ఉన్నాయి. వారి చేతుల్లో దివిటీలు. ఇరువురు కూడా ఇక దివిటీలు అనగా అంటే ఇక్కడ మన దివిటీలు దేన్ని సూచిస్తూ ఉందంటే దేవుని మంచి క్రియలు సూచిస్తూ ఉంది. వీళ్ళు ఆ మంచి పనులు చేస్తున్నారు. అయితే అంటే దేవుని యేసు ఎదుర్కోవటానికి వీళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. కానీ వారు ఏంటంటే కొంతమంది బుద్ధి లేని వారు ఉన్నారు, కొంతమంది బుద్ధి లేని.
అంటే బుద్ధి గలవారు. 3వ వచనం చూసినట్లయితే వీళ్ళిద్దరు ఏం చేశారు అక్కడ రాయబడింది. ఏం చేశారండి? బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె. ఏంటంటే బుద్ధి లేని వారు ఏం చేసిన, మొదట బుద్ధి లేని వారు చెప్పబడింది. ఏం చేశారంటే తమతో దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అంటే ఏంటండి, ఏం చేయమను అంటే ఇక నూనె తీసుకువెళ్తాం. అక్కడ రాయబడిన మాట ఆ యొక్క దివిటీలు పట్టుకొని నూనె తీసుకెళ్ళిపోలేదంటే వాళ్ళు ఏంటంటే సరైన సిద్ధపాటు లేని వారు ఉంటున్నారు. ఈ కాగడని ఎక్కువసేపు అది కాగడ అనేది ఏంటంటే ఎక్కువసేపు అది మండదు. అది రాత్రి వేళ ఎక్కువసేపు కాగడ మండదు. అది ఏం చేయాలంటే మాటి మాటికి దాన్ని ఏం చేయాలంటే మనము ఆ నూనె పోస్తూ ఉండాలన్నమాట. ఏదో ఆచారంగా ఏదో కొద్దిసేపు అలవాటుగా అంటే దేవుని ఎదుర్కోవడానికి వచ్చి వెళుతున్నారు, కానీ అంటే వాళ్ళు సిద్ధపాటు లేని వారు ఉంటున్నారు. ఈ బుద్ధి లేని వారు తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఎందుకంటే నిజంగా ఎవరైతే ఎదుర్కొనే వారు ఉంటున్నారో, ఎక్కువసేపు మండలని కోరుకునే వారు ఉంటారో, వారు ఎప్పుడు కూడా తమతో పాటు ఏముండాలంటండి, నూనె తీసుకువెళ్ళాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకని 4వ వచనం చూడండి, బుద్ధి గలవారు తమ డ్యూటీలలో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి. ఈ బుద్ధి గలవారు ఏంటంటే సిద్ధపాటు ఆయన ఎదుర్కోవటానికి నిజంగా సిద్ధపడుతూ వచ్చారు. ఏంటంటే ఇది నిజమైన సిద్ధపాటు. మామూలుగా మిగతా వరకు సగం మంది ఎట్లా బుద్ధి లేని వారు ఎట్లానంటే కాగడంతో మామూలుగా వెళ్ళారు, కానీ నిజమైన సిద్ధపాటు లేదు. ఈ దినాల్లో ప్రియమైన వారు దేవుని సంఘంలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క రాకడ కొరకై నీవు నేను ఎలాగ సిద్ధపడుతున్నా? బుద్ధి లేని వారు ఉంచున్నామా? బుద్ధి గలవారు ఉంచున్నామా? దేవుని మందిరానికి వస్తున్నాం, ఎంతో కాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎంతో కాలంగా దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం, కానీ నిజమైన క్రీస్తు శిష్యులుగా చేయబడ్డామా? అంటే నిజంగా ప్రభుని వెంబడించే వారంగా ఉన్నామా? యథార్థమైన భక్తి జీవితం కలిగి ఉన్నామా? యేసు క్రీస్తు రాకడ వరకు నిజంగా మనం సిద్ధపడుతున్నామా అనేది నీవు నేను ఆలోచించుకోవాల్సిన విషయం అంటున్నాం. ప్రియమైన వారు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి బుద్ధిహీనత అనేది ఎంతో భయంకరంగా చెప్పబడతా ఉంది. బుద్ధి లేని తరంలో ఎంతో భయంకరంగా చెప్పబడతా ఉంది. బుద్ధిహీనులు ఈ లోకంలో చూసినట్లయితే అది భయంకరమైన పరిస్థితిని తెలియపరుస్తూ ఉందండి. చూసినట్లయితే సామెత గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది బుద్ధి లేని తనం గురించి. చూడండి, ఎవరైతే బుద్ధి లేని వారు ఉంటారో, జ్ఞానము లేని వారు ఉంటారు, అంటే మెలకువ లేని వారు ఉంటారు, రాబోయే నష్టం గురించి అంచనా లేని వారు ఉంటారు, వారందరూ కూడా బుద్ధి లేని వారుగా చెప్పబడుతూ వారి గురించిన మాటలు కొన్ని ఉన్నాయండి సామెత గ్రంథంలో. అవి వాటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు. అప్పుడు నాకు ఈ బుద్ధి లేని పడుచువాడు ఎక్కడున్నాడండి? ఇది ఎక్కడ తిరుగుతున్నాడు? బుద్ధి లేని వాడు ఎక్కడ తిరుగుతున్నాడండి? జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యన బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కడప. ప్రియమైన వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నాడంటే తర్వాత వచ్చిన చూస్తాము, సంధ్య వేళ ప్రొద్దుగిన తర్వాత చెమ్మ చీకటికి రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గర వీధిలో. బుద్ధి లేని వాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ప్రియమైన వాళ్ళ భయంకరమైన పాప జీవితంలో కొనసాగేవారుగా ఉంటారు. ఈ బుద్ధి లేని వారు ఎక్కడ ఉంటారంటే పాప జీవితంలో కొనసాగే వారు ఉంటారు. అక్కడ రాయబడి మాట చెమ్మ చీకటి వేళ. చదవనండి ఆ మాట. సంధ్య వేళ, ప్రొద్దు గుంకిన తరువాత, చెమ్మ చీకటి రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుతాడు. ప్రియమైన వారు అంటే పాపములకు బానిసైపోతాడంటే వీరెవరంటే బుద్ధి లేనివారు. బుద్ధి లేనివారు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతోమంది పైకి భక్తి కనబడుతుంది, కానీ
బుద్ధి లేని స్థితిలోనే ఉంటున్నారు. చూడండి 10వ అధ్యాయము సామెతలు 1వ వచనం. జ్ఞానము కలగ కుమారుడు సంతోషపరుచును తండ్రిని, బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తారంటే అండి, బుద్ధి లేని కుమారుడు ఏం చేస్తారంటే ఇక్కడ తల్లికి దుఃఖము. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషం. అంటే బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు తన యొక్క ప్రవర్తన మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఏమో సంతోషపరుస్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో దుఃఖపరుస్తున్నాడు. జ్ఞానం లేని పరిస్థితిలో ఉంటున్నాడు, బుద్ధిహీనతలు కొనసాగుతూ వస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు, ఒక వ్యక్తి ఏమో భయంకరమైన పాపంలో కొనసాగుతున్నాడు, అది బుద్ధిహీనంగా అన్నమాట. దేవుడు ఆ కార్యం మెచ్చటం లేదు. అపవిత్రమైన జీవితాన్ని దేవుడు మెచ్చటం లేదు. పాపయుక్తమైన జీవితాన్ని ప్రభు ఆశించట్లేదు. అది బుద్ధి లేనితనంగా ప్రవహిస్తున్నాడు. 12వ అధ్యాయం 11వ వచనం సామెతలు 12:11. కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు ఎవరనండి? వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. అక్కడ ఇంకో మాట, చక్కటి మాట ఉందండి. ఏముందండి? తన భూమిని సేద్యపరుచుకునే వానికి ఆహారము. అంటే తన భూమిని సేద్యపరుచుకోవడం అంటే ఏదైతే నీకు నాకు పని అప్పగించిందో ఆ పనిలో శ్రద్ధ కలిగినప్పుడు దేవుడు మనకి ఏం చేసిన ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించేవాడు. అంటే ఉపయోగకరమైన పని మనం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే మన భూమిని సేద్యపరుస్తామో, అనగా మన పనిని కొనసాగించేవాడు ఉంటామో, దేవుడు మనకు ఆహారాన్ని, ఆ యొక్క పనికి తగిన ఫలాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అదే వ్యర్థమైన వాటిని, రాబడిన మాట ఏంటంటే వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు అంటే ఇక్కడ ఏం కోల్పోతున్నాడండి? బుద్ధి లేనివారు తమ యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు, తాము నిష్ప్రయోజులుగా చేసుకుంటూ వస్తున్నారు. వారికి ఆహారం లేని వారు ఉంటున్నారు, వారు లేములో కొనసాగే వారు ఉంటున్నారు, వారి కాలాన్ని వ్యర్థపరుచుకుంటూ వస్తున్నారు, తమ యొక్క పాపంలో కొనసాగుతూ వస్తున్నారు, పాపం సందుల్లో తిరుగుతూ వస్తున్నారు. ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం చదివిస్తుంటే వారిని బుద్ధి లేని వారికి ఎంచబడుతున్నారు. వారు వ్యర్థమైన వాటిని అనుసరించే వారు ఉంటున్నారు. ఇది భయంకరమైన జీవితం. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున వచ్చే ప్రతివాడు ఏంటంటే వాటి చొప్పున బుద్ధి గలవాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మరి నువ్వు వెంబడించి నిజంగా నీవు నేను వెంబడిస్తున్నామా అనేది ఒకసారి మనం నీవు నేను పరీక్షించుకోవాల్సిన విషయం. ప్రియమైన వాడు, ఇక్కడ చూసినట్లయితే బుద్ధి లేని వాడు. ఇంకా చూసిన హోషేయ గ్రంథకర్త కూడా ఒక మాట తాను సెలవిస్తూ ఉంటున్నాడు ఈ బుద్ధి లేని వారి గురించి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి అంటే ఏంటండి? ప్రాస్పరిటీలోకి, అభివృద్ధిలోకి రాడు. కారణం ఏంటి? బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాడు, జ్ఞానం లేనివాడిగా ప్రవర్తిస్తున్నాడు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాడు, వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతున్నాడు. అంత భయంకరమైన జీవితం అంటే. కాబట్టి అతని జీవితంలో అభివృద్ధి ఉండదు. ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘంలో, దేవుని వెంబడించే విషయంలో, దేవుని కొరకు మరి సిద్ధపడే విషయంలో, దేవుని రాకడ కొరకు సిద్ధపడే విషయంలో ఏ రీతిగా నీవు నేను ప్రవర్తిస్తున్నావు ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన విషయం. బుద్ధి గలవానిగా ప్రవర్తిస్తున్నావా, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నావా? ఎప్పుడైతే బుద్ధి గలవాడు ఏం చేయబడతాడంటే వృద్ధిలోనికి వచ్చేవాడికి ఉంటాడు. ఇక్కడ రాయబడి మాట ఏంటంటే అతను బుద్ధి లేనివాడే వృద్ధిలోనికి రాడు. ప్రాస్పరిటీ అంటే అభివృద్ధిలోనికి రాడు. ప్రియమైన వాళ్ళ,
ఎంతోమంది లోకలు ప్రయాసపడుతూ ఉంటారు, జ్ఞానం లేని వారు ఉంటారు, నిజమైన క్రీస్తు యొక్క అభివృద్ధిలోకి రాని వారు ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి, అతడు బుద్ధి లేని వాడే వృద్ధిలోనికి రాడు. ఎన్ని విషయాలు చూసేవాడిని, అక్కడ జార పాపంలో కొనసాగుతూ ఉంటాడు, తల్లిదండ్రులకు దుఃఖం కలిగి చేస్తూ ఉంటాడు, ఇంకా ప్రియమైన వాళ్ళారా మరి వ్యర్థమైన వారిని అనుసరిస్తూ ఉంటాడు. ఇంకా చూసినట్లయితే మరి వృద్ధిలోనికి రాకుండా పోతుంది. ఎవరంతా ఎవరంటే బుద్ధి లేనివారు. మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని సంఘములో ఆయన రాక సిద్ధపడుతున్న మనం బుద్ధి గలవారంగా ఉన్నామా? దేవుని మాట చొప్పున మనం బ్రతుకుతున్నామా? ఈయన మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు ఏదంటే బుద్ధి గలవాడే, బుద్ధిమంతుడు పోలిన వాడే బండ మీద తన ఇల్లు కట్టిన వాడు కలుస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఈ బుద్ధి గలవారు ఏం చేస్తున్నారంటే జ్ఞానము కలిగి వాళ్ళు తమ సిద్ధులలో ఏం తీసుకెళ్తారంటే నూనె. కారణం ఏంటంటే ప్రభు ఒకవేళ ఇంకా కావాలనుకుంటే ఆ కాగడ ఏం చేయాలంటే మండించబడాలి. దాని కొరకై వాళ్ళ సిద్ధంలో నూనెను తీసుకెళ్తే వారు కూర్చున్నారు. 4వ వచనం చదువుతాంటే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయాడు. సిద్ధపాటు కలిగిన వారు కూర్చున్నారు. 5వ వచనం అంటే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. పెండ్లి కుమారుడు అది రాత్రి వేళ మరి సాయంకాలం నుండి వాళ్ళు సిద్ధపడుతూ అక్కడ కాగడాలు మరి తీసుకుని వచ్చారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ సిద్ధుల్లో నూనె వాళ్ళు తీసుకుని రాలేదు, ఒకవేళ రాత్రి వేళ కాబట్టి వాళ్ళు ముందే మండించేశారేమో. ఏంటంటే ముందే మండించేశారు, ముందే అయిపోయింది, వాళ్ళకి ఒక డ్యూటీలు మండిపోయినాయి. జరిగిన సంఘటన ఏంటంటే 6వ వచనం, అప్పుడు ఒక లేట్ అయ్యింది. లేట్ అయ్యేసరికి అందరూ కూడా ఏం చేయబడుతున్నారంటే కొనికి నిద్రించున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని ఒక కేక వినపడి, ఇప్పుడు పిలుపు వచ్చింది, అందరు రండి పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని అనేసరికి ఏం జరిగిందండి, వాళ్ళు ఏం జరిగింది తర్వాత అప్పుడు ఆ కన్యక లేచి తమ తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్న గనుక మీ నూనెలలో కొంచెం మాకివుడని. ఈ యొక్క బుద్ధి లేని వారు అక్కడ దివిటీలు ఏమైపోతున్నాయి ఏంటంటే ఆరిపోతున్నాయి ప్రియమైన వారు. వారి యొక్క దివిటీలు వెలగలేదు, ఆరిపోతున్నాయి. కారణం ఏంటండి, దాంట్లో ఏం లేదు, నూనె లేదు. ఆ దివిటీలు ఆరిపోవడం ఎందుకంటే నూనె ఉంటేనే ఆ సిద్ధపాటు వారు లేని కారణం చేత వారు తమతో పాటు అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎదుర్కొనే దానికి ఆ సిద్ధపాటు లేని కారణం చేత ఆ యొక్క వారి డ్యూటీలు ఏమైపోతుంది, అవి ఆరిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మన క్రైస్తవ భక్తి జీవితంలో సిద్ధపాటు లేకపోతే, ఆ మెలకు ఆత్మీయ మెలకు లేకపోతే మనం దేవుళ్ళో వెనకంచే వేసే వారుగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుందంటే మరి బుద్ధి గలవారు బుద్ధి లేని వారు. ప్రభు అక్కడ ఆలస్యమై కొలది వాళ్ళందరూ కూడా కుడికి నిద్రపోతున్నారు. తర్వాత అర్ధరాత్రి వేళ కేక వినబడింది, అందరూ కూడా బయట కాగడాలు వెలిగిస్తున్నారు. అయితే బుద్ధి లేని వారి కాగడాలు ఏమైపోతున్నాయంటే డ్యూటీలు ఆరిపోతున్నాయి. అప్పుడు వాళ్ళు అడిగారు ఏమనంటే మా డ్యూటీలు ఆరిపోచిన గనుక మీ నూనెలో కొంచెం మాకివుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనడని చెప్పారు. ఎప్పుడైతే ఆ పిలుపు వచ్చిందో వీళ్ళంతా రెడీ చేసుకుంటున్నారు. ఎందుకంటే పిలిచాడు, దీని వెంటనే వీళ్ళు ఎదుర్కోవాలి. వీళ్ళు ఏం చెప్పండి, బుద్ధి గలవారు అయితే మీరు వెళ్ళి అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కోండి అన్నారు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే సరే వాళ్ళు ఏం చేశారంటే వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. వారు కొనటానికి వెళ్ళారు, వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం లేవు, వాళ్ళకి డ్యూటీలు లేవు.
తండ్రిని అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి కావాల్సిన దివిటీలు వారి వద్ద లేవు. మండే దివిటీలు లేవు, ఆరిపోయిన దివిటీలు, చల్లారిపోయిన వారు కూర్చున్నారు. అటువంటి పరిస్థితుల్లో పెండ్లి కుమారుడు వచ్చాడు. వారిని ఎదుర్కొని పోతుండగా పెండ్లి కుమారుడు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి. ప్రియమైన వాళ్ళ వారు ఎవరైతే సిద్ధపాటు కలిగిన వారు ఉన్నారో వారు ఏం చేయబడంటే లోపలికి వెళ్ళారు. తర్వాత జరిగిన సంగతి అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు దేవుని అడుగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, అంత భయంకరమైన జీవితం. ఈ 5 కూడా పెండ్లి కుమారు కొరకే సిద్ధపడుతూ వచ్చారు. అయితే పెండ్లి కుమారు ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ వచ్చారు. అయితే ఎవరు ఆయనతో కూడా ఎదుర్కొన్నారు, ఆయనతో కూడా ఉన్నారు. ఎవరు ఆయనతో కూడా పెండ్లి విందులో పాలు పొందారంటే ఎవరు పాలు పొందారండి? బుద్ధి గలవారు. తమ దివిటీల్లో తమతో పాటు సిద్ధపాటు కలిగిన సిద్ధల్లో నూనె తీసుకున్నాం. సిద్ధపడినవారు, ఆత్మీయమైన మెలకు కలిగిన వారు, ఈ లోకంలో ఆత్మీయమైన జ్ఞానము కలిగి జీవించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు. ఇక్కడ చూస్తాము 7వ అధ్యాయంలో ఒక మాట మత్తయి సువార్తలో వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అయ్యా ఏముందండి? అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఏంటండి ఎందుకు ఎరగనన్నాడు? ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళకి ఎదుర్కోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? మండుచున్న దివిటీ. వాళ్ళకి దివిటీ లేవు, వాళ్ళ చేతుల్లో చాలా అంటే ఆ దివిటీ ఎదుర్కొనే క్వాలిఫికేషన్ వారు కోల్పోయారు. ప్రియమైన వారు, అంటే దేవుని సంఘంలో దేవుని కొరకైన సిద్ధపాటు అనగా దేవుని మాట చొప్పున బ్రతుకు లేకపోతే దేవుని సంఘంలో ఉంటూ ఆయన వాక్యానికి విధేయత చూపించకుండా బ్రతుకుతూ ఉంటే మనం కూడా ఆయన ఎదుర్కోలేము. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ప్రభు అంటాడు ఎరగనంటాడు. అంత భయంకరమైన విషయం. ప్రియమైన వాళ్ళ 7వ అధ్యాయం రండి, 7వ అధ్యాయం 21వ వచనం అండి. 21వ వచనం, ప్రభువా అన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. ఎవరు ప్రవేశిస్తారంటే పరలోక రాజ్యంలో ప్రభువాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేయరు. ప్రభుని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోకండి ప్రవేశించును. ఆ దినముందు అనేకులను చూచి ప్రభువా మేము నీ నామను ప్రవచింపలేదా? నీ నామను దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను జరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. అప్పుడు ప్రభువుల మాట, ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నా. ఇప్పుడు అర్థమైందండి, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆషామాషి కాదండి. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మాట చొప్పున నడవాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. ఆయన బోధ ప్రకారం మన బ్రతుకులు ఉండాలి. క్రైస్తవ విశ్వాసంలో మనం కట్టుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువారి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆయన అంగీకరించాలి. ఆ పరలోక రాజ్యం చేరుకోవాలంటే, ఆయన చిత్త ప్రకారం చేయాలి అంటే చదవండి ఆ మాట, ఆయన దేవునికి ఉద్దేశ ప్రకారం ఉండాలి అంటే రోమిలకు రాసిన పత్రిక మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఆయన అంగీకరించాలి. 8వ అధ్యాయము 10వ అధ్యాయం అండి, 10వ అధ్యాయము
9వ వచనం అండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలైగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు మొట్టమొదటిగా ఆ యొక్క రక్షణ జీవితాన్ని, రక్షణ కార్యాన్ని హృదయంలో జరిగిన వాడుగా ఉన్నా ఆ పరలోక రాజ్యం ప్రియమైన వారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి రానాయించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మళ్ళా ఆయన రానాయించున్నాడు. ఇప్పుడు ఆ నిత్య రాజ్యంలో నీవు నేను ప్రవేశించాలంటే ఏ రీతిగా ఉండాలని మనము బుద్ధి గలవారు, జ్ఞానం చొప్పున ఉండాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవారుగా ఉండాలి. ఆయన అక్రమంగా బ్రతికితే ఏం చేయబడతామంటే ఆయన ప్రవేశించుకోవారు అన్నమాట. అంటే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఇంకేముంటాడండి ఆ మాట, అప్పుడు నేను మిమ్ముని ఎన్నడూను ఎరగను. ఇక్కడ ప్రభు అక్కడ వాడే మాట ఏంటంటే అక్కడ అతడు 25 చెప్పండి వచ్చినాము, అతడు మిమ్ము నెరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. ఈ 2 చోట్ల కూడా వీరిరువురు కూడా భక్తి జీవితంలో కొనసాగుతున్నారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టు ప్రియమైన క్రైస్తవ స్థానిక సంఘంలో ఎంతో కాలంగా మన భక్తిలో కొనసాగుతున్నాం. అయితే మన జీవితము వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా, అక్రమంగా బ్రతుకుతున్నామా? ఏదైతే వాక్యం చెప్పబడుతుందో దానికి బేషరతుగా ఉన్నట్లుగా మనం బ్రతుకుతున్నామా, ఏదో లేకపోతే అక్కడ చెవి పెట్టి మనం బ్రతుకుతున్నామా? అది బుద్ధి లేని జీవితము, అక్రమైన జీవితం, ప్రభు వచ్చినప్పుడు విడవబడే జీవితం, ప్రభు చేత నేను ఎరగనని చెప్పించుకునే జీవితం. ప్రియమైన వాళ్ళ ఈ రాత్రి వేళ మన జీవితంలో ఒకసారి పరీక్షించుకుందాం. ఆ నిత్యరాజులో ప్రవేశించాలంటే యేసుప్రభు వారి చేత మరి బలా నమ్మకమైన దాసులని చెప్పించుకోవాలంటే మన యొక్క మరి మార్గాలు సరిదిద్దుకోవలసిన వారికి ఉంచుదాం. ఆ బుద్ధి గల వారిని పోలే సిద్ధపాటు కలిగిన వారిని ఉండాలి. మన కావ్యాలు పట్టుకొని మన సత్క్రియలు చేస్తూ దేవునికి అందుకని అక్కడ సత్క్రియలు చెప్పబడుతుంది కాగడ. ఎందుకంటే అక్కడ చూడండి, అక్కడ ఈ బుద్ధి లేని వారు ఎలాంటి ఇక్కడ చెప్పని మాట ఏంటంటే ఆ బుద్ధి గలవాడు ఏం చేశారంటే అండి, ఈ నా మాటలు ఆ బుద్ధి గలవాడు ఏం చేశారంటే అండి 24 వచ్చినాము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు విన్న తర్వాత ఆయన ప్రకారం బ్రతుకుతారో, ఆయన వాక్యం ప్రకారం జీవిస్తారో, దేవుడు వారిని బుద్ధిమంతులుగా చెప్తా ఉంటున్నాడు. మరి తర్వాత చూస్తాము, వాళ్ళు మరి నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టలేదా లేకపోతే అని చెప్తున్నారు. కానీ ప్రభు వారి గురించి ఏమన్నానంటే ప్రభు వారి గురించి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కాబట్టి యేసుప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే ఆ యొక్క దేవుని చిత్తం చొప్పున తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఇప్పుడు మన పరలోక రాజ్యంలో చేరాలంటే ఎట్లా చేయాలంటే తండ్రి చిత్త ప్రకారం. ఈ రాత్రి వేళ ప్రశ్న ఏంటంటే ఆయన చిత్త ప్రకారం నీవు నేను బ్రతుకుతున్నామా? క్రైస్తవులను చెప్పుకుంటున్నాం, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నాం. ఒకవేళ అక్రమైన జీవితంలో జీవిస్తే ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోయేవారుగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రేమ గలవాడు, జాలి గలవాడు. మన పాపాలను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఏం చేస్తానండి, సమస్త దుర్నీతిని కడిగి మనలను పవిత్ర చేస్తాడు.
రాత్రి ఒక తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఈ దినం నుండి నేను ఒక బుద్ధి గలవాని వలె సిద్ధపాటు కలిగి నేను నీ కొరకు జీవిస్తానని ఒక తీర్మానంతో ఈ ప్రదేశం నుంచి వెళ్తా. ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో చేర్చుకోపోతే ప్రియమైన వాళ్ళారా, నేడే దేని వాక్యం, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఈరోజే, రేపు నీది కాదండి, రేపు నీది కాదు. లోకంలో నీవు ఇష్టానుసారం బుద్ధి లేని వాడే బ్రతుకుతున్నావేమో, పాపంలో కొనసాగుతున్నావేమో. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ పాపను రక్షించడానికి, ఆ మరణం నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అయితే రక్షించబడి నీవు భూమి మీద ఎలాగ బ్రతుకుతున్నావు? దేవుని చిత్త ప్రకారం మాటల చొప్పున బ్రతుకుతున్నావా, లేక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాట, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. వాళ్ళు తొలగి, ప్రభువారు నేను ఎరగనంటున్నాడు. కారణం ఏంటి? వాళ్ళ సంఘంలో ఉంటూ వచ్చారు, దేవుని వాక్యం వింటూ వచ్చారు, కానీ వాక్యం ప్రకారం తమ బ్రతుకులు లేదు, సిద్ధపాటు లేదు. ప్రభు రాకడ సమీపం ఉంది ప్రియమైన వారారా, సమీపం ఉంది. ఆయన ఎదుర్కోవాలంటే ఆత్మీయ సిద్ధపాటు ఉండాలి. 25వ అధ్యాయం వద్దాం. 25వ రండి, చదవండి. చివరి మాట అండి. ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు గనుక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ప్రియమైన వాళ్ళారా, మనం ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఎట్లా ఉండాలి? మెలకువగా ఉండాలి. మెలగేస్తూ, అందుకని 24వ అధ్యాయం 44 వచ్చినాం, 44 వచ్చినాం. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకనే మీరు సిద్ధముగా ఉండాలి. రాత్రి వేళ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఎంతమంది ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నారు? మరి ఎత్తబడతామా లేక విడవబడతామా? మమ్మల్ని పరీక్షించుకుందాం. ఒకవేళ ప్రభు తరుణాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు, ఇంకా నీ జీవితాన్ని సర్దిద్దుకోకపోతే, ఇంకా నీ జీవితం రక్షణ లేకపోతే, ఇంకా పాపంలో కొనసాగుతున్నట్లయితే పాపాన్ని విడిచిపెట్టు. నువ్వు హృదయాన్ని ప్రభువుకి, యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు దేవుని వాక్యం సెలవిస్తాను, నా కుమారుడా నీ హృదయం నాకేమో, నా మార్గము నీకు ఇంపుగా ఉండనేమో. సామెత గ్రంథకర్త రాస్తున్నాడు. కాబట్టి రాత్రి వేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోతే, ఒకవేళ నువ్వు ఇంకా ఇంత రాజ్యాన్ని కోరుకుని ఆశపడినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కోవాలని ఆశపడినట్లయితే ఆత్మీయ మెలకువ కావాలని ప్రభువుని ప్రార్థిద్దాం. ఇంకా రక్షణ లేకపోతే, ప్రభువా నేను పాపిని ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో ఆ మాట చదివి మనం ముగిస్తాం. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతాం. అయితే నడిచిన ఎడల తొమ్మిదో వచనం అండి, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను ఏం చేయాలంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అంటే యథార్థమైన హృదయంతో ఈ సాయంకాలం వేళ, ప్రభువా నేను పాపిని, ఇంతవరకు ప్రభువా అక్రమంగా జీవించాను, వ్యర్థమైన జీవితం జీవించాను, ఇష్టానుసారమైన జీవితం జీవించాను అని నీ పాపాలు ప్రభు ఒప్పుకున్నట్లయితే, ప్రభు ఏం చేస్తున్న వాటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్ర. కారణం ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను, ఏది పవిత్రపరుస్తుంది? యేసు రక్తము. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో తన ప్రాణం పెట్టిన వాడి గురించి తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం అమూల్యమైన రక్తము, విలువైన రక్తం, నీ కొరకై నా కొరకై విమోచన క్రయధనంగా చెల్లింపబడిన రక్తం. ఆ రక్తం ఏం చేస్తుందంటే, నేను నా ప్రతి పాపాన్ని
కడిగి పవిత్రపరచదు. పరిశుద్ధ జీవితం, ఆ నిత్య రాజ్యం, ఆ యొక్క పరలోక రాజ్యం, యేసు క్రీస్తు ప్రభు వారితో ఉండే గొప్ప భాగ్యాన్ని యేసు రక్తం అనుగ్రహించదు. కాబట్టి రాత్రి వేళ మన పాపాలు ఒప్పుకుందాం, ఆయన ఆశ్రయిద్దాం, ఆయన అడుగుదాం, ప్రభువా నేను పాపిని, దయతో క్షమించు, నీ రక్తం పవిత్రపరచమని ఎప్పుడైతే అడుగుతావో దేవుని కుమారుడిగా చేయబడు. ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఆ మానవులో ఉండి జీవంలోనికి దాటేవాడు, ఆ నిత్య రాజ్యం రక్షణ పొందేవాడు అంటూ. అంత మాత్రం రక్షణ నీవు భూమి మీద ఎలా బ్రతుకుతున్నావు, సంఘంలో ఉంటున్నావు, క్రమమైన జీవితం జీవిస్తున్నావు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, లేక ఆయన నామాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా జీవిస్తున్నావా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. రాయబడిన మాట ఏంటంటే, ఎవరైతే మరి దేవుని యొక్క సిద్ధపాటు కలిగి ఉన్నారు, మెలుగు కలిగి ఉన్నారు, అనగా ఆయన కొరకు రాకగా సిద్ధపడుతున్నారు, ఈ లోకంలో భయభక్తులు కలిగిన వారు ఉంటున్నారు, ఆయన మాట చొప్పున చిత్తం తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నారు, ఆయన దగ్గర ఉండే గొప్ప భాగ్యాన్ని పొందేవారుగా ఉంటారు. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మా హృదయాన్ని ప్రభుకి అప్పగించుకుందాం, ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. దేవుడు ఆ రీతిగా మనలను సిద్ధపరచును కాక. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేసుకుంటాం. రెండు నిమిషాలు మౌనంగా మన హృదయాన్ని పరీక్షించుకుందామండి. ఎలా జీవిస్తున్నాం? ఎంతో కాలంగా దేవుని వాక్యం వింటూ వస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువు మాటలు వింటూ వస్తున్నాం. ఆ మాటలు హృదయంలో పనిచేస్తున్నాయా, లేదా ఈ చెవి పెట్టి ఆ చెవి విడిచిపెడుతున్నావా? ప్రియమైన వాళ్ళారా, ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితం నిష్ప్రయోజనం అయిపోతావు అంటది. తండ్రి చిత్త ప్రకారం జీవించేవాడు పరలోక రాజ్యంలో చేరత యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు. బుద్ధి గల కన్యకలాగా ఉంచున్నావా, బుద్ధి లేని కన్యకలాగా ఉంచున్నావా? బుద్ధి గలవారు యేసుక్రీస్తు ఎదుర్కోవటానికి తమ సిద్ధులలో నూనె తీసుకెళ్ళి సిద్ధపాటు కలిగిన వారికి ఉన్నారు. బుద్ధి లేని వారు తమ నూనెల్లో తమకు సిద్ధపాటు లేకుండా ఒక అనాలోచనకు వెళ్ళిపోయారు. రాత్రి అయిపోయింది, లేట్ అయిపోయింది, ఆ కాగడలు ఆరిపోయినాయి, ప్రభు ఎదురుకెళ్ళకపోయినా. ప్రభు అన్నమాట నేను ఎరగనన్నా. ఎంత భయంకరమైన జీవితం! ప్రభు సంఘంలో ప్రభు కార్యాలు చూస్తూ ప్రభు నిజార్థంగా వెంబడించకపోతే ఈ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి. ప్రేమైన వాళ్ళ ప్రేమగల దేవుడు మరొక తరుణాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ప్రభు కొరకు నిజమైన సిద్ధపాటు కొరకైనా తరుణాన్ని నీకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈ జీవితాన్ని సరిదిద్దుకో, ఈ హృదయాన్ని ప్రభుకి, పాప జీవితాన్ని విడిచిపెట్టు, ఆయన కొరకే బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయబడు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉన్నాను. ప్రభు మాటలు చొప్పున బ్రతుకుతుంటే బుద్ధి గలవాడు కొంటాం, పరలోక రాజ్యం చేరేవాడు కొంటాం. విడిచిపెట్టినట్లయితే ప్రియమైన వాళ్ళ బుద్ధిహీనుడుగా ఉండి ఆత్మ నష్టాన్ని కోల్పోయేవాడు కొంటాం, ఆత్మ నష్టాన్ని కలిగేవాడు కొంటాం. కాబట్టి ఒకసారి పరీక్షించుకుందాం, మన ప్రభు యొక్క హృదయాన్ని ప్రభుకి అప్పగిస్తాం. ఇంకా నీవు మరి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే నేడు అనుకూల సంఘం హృదయాన్ని ప్రభుకి అప్పగించు. ప్రభు నేను రక్షించేవాడు కొంటాడు, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశింపచేసేవాడు కొంటాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, జీవగల ప్రభువా, ఇక రాత్రి వేళ మరి బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ప్రభు నాయన మీరు సెలవిస్తూ వచ్చారు. ఏ రీతిగా నాయన బుద్ధి లేని వారు తమతో పాటు నూనెలో సిద్ధుల్లో నూనె లేకుండా వెళ్ళారు నాయన. పెళ్ళకు మరి ఎదుర్కొని పిలిపించినప్పుడు మరి మరి విడిచిపెట్టబడిన వారు వస్తూ వచ్చారు. బుద్ధి గల వారు పెండ్లి కుమారుతో వెళ్ళారు, తలుపు మూయబడింది, పెండ్లి విందులో పాల్పొందుతూ వచ్చారు, సంతోషంలో పాల్పొందుతూ వచ్చారు. ప్రభువా, మేము కూడా ప్రభువా మరి బుద్ధి గల వారు వరే సిద్ధపాటు కలిగి వారు అనుదిన నడతలో యథార్థమైన జీవితం కలిగి ఈ చిత్తం నెరవేర్చడానికి, ఈ చిత్తం నెరవేర్చే వాళ్ళుగా చెవిని పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం. మాలో ఉన్న బుద్ధిహీనమైన పనులు, వ్యర్థమైన వాటిని అనుసరించడం, అపవిత్రమైన వాటిని అనుసరించడం, ప్రభువా తండ్రి దుఃఖం కలుగ చేయటం, మా యొక్క బుద్ధి లేని తనాన్ని, బుద్ధిహీనతను ప్రభువా మేము వృద్ధిలో రాకుండా చేయవారి వారంగా ఉంటాం. ఆయన దయతో క్షమించమని రక్తం చేత మా ప్రతి పాపాలు కడిగి ప్రతి విధమైన
వ్యసనం నుండి విడుదల అనుగ్రహించిన ఆయన యథార్థముగా మేము నేను సేవించినట్లు సహాయం చేస్తున్నామని దీవెనలు కోరుకుంటూ ప్రభు చేరవచ్చిన ప్రతి వారిని ఆయన ఎవరైతే ఇంకా హృదయాలు మరి నేను అంగీకరించలేని వారు కొంచెం దయతో వారు దర్శిస్తున్నామని సంధిస్తున్నామని ప్రభు నీ కృపాకార్యం హృదయాల్లో జరిగిస్తున్నామని యేసు క్రీస్తు వారి కన్నా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి వచ్చిన మీ అందరికీ కూడా పలహారం సిద్ధపరచబడి ఉంది. మరి పుచ్చుకుని వెళ్ళవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ఇంకెవరైనా కానీ మరి ఏ సంఘానికి వెళ్ళకపోతే మరి ప్రతి ఆదివారం సమాధాన గృహం నందు మరి ఉదయం 10:30 గంటలకు ఆరాధన కార్యక్రమం మరి ఉంటుందండి. మరి అక్కడ ఇంకా యేసుక్రీస్తు ప్రభువానికి వచ్చిన ఇంకా లోతైన సత్యాలు మరి మీకు తెలియపరచబడతాయి కనుక దయచేసి ఎవరైనా ఇంకా మరి లోతుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించాలి, వాక్య సత్యాలు రావాలని ఆశించినట్లయితే మీరు మరి ప్రతి ఆదివారం మరి సమాధాన గృహానికి రావచ్చు. చివరి ప్రారంభం చేస్తాం. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కాన్య సహవాసము చేరవచ్చిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.